హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ మాఘ పురాణము 17వ అధ్యాయం చెప్పుకుందాము. అందరికీ ధన్యవాదములండి. కప్పరూపం వదిలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును, కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము, అంటే ఒక చిన్న గ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేశాడు. అయితే అతడు చాలా దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. మరి కొన్నాళ్లకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసం ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేస్తూనే ఉన్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరి నదిలో స్నానం ఆచరింపము అని చెప్పాడు. ప్రతి దినము ప్రాతకాలంలో నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము, నదిలో స్నానం చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించి తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధముతోనూ అగరవత్తులతోనూ దీపములతోనూ వెలిగించు. స్వామికి కండ శర్కర అంటే పటిక బెల్లము నైవేద్యంగా పెట్టు, ఇచ్చి నమస్కరింపుము. తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకునుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణము రోజుకొక అధ్యాయము చొప్పున చదువుము. దీని వలన నీకు చాలా ఫలము కలుగును, నీ 5వ తనము చక్కగా ఉండును అని హితబోధ చేశాడు. కానీ నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతని నీచముగా చూచాను. నా భర్త శాంత స్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుచుతే అతనికి కోపం వచ్చి శపించాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషమని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగదు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? సరియే, నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానది తీరమునందు ఉన్న రావి చెట్టు త్వరలో మండూక రూపంలో నుందువుగాక అని నన్ను శపించాడు. వారి సింహగర్జనకు వణికిపోయి తిని, వారి శాసనముకు భయపడిపోయి తిని, వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అన్నా, ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితివి అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై పడి 2 పాదాలు పట్టుకొని, నాకే శాపము ఎట్టుపోవును, మరలా నిన్నెట్లా కలుసుకొందును, నాకు ప్రాయశ్చిత్తము లేదా నీ పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి నది తీరమందున తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించినలా ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజ రూపము కలుగుతుంది అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపములో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరమునున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది జరిగిన ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతము గౌతమునికి తెలియజేశాను. అమ్మాయి, భయపడకము, నీకు ఈ శాపము కలిగి 1000 ఏళ్ళు పైగా అయినది.
ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి 1000 ఏళ్ళు నీ భర్తను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు తన మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మరి మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనమైనటిది కూడా. దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనది వ్రతము. ఇటువంటి వ్రతం ఆచరించమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకొన్నైతివి. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించడివారు. నిన్ను పెళ్లియాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునవలెనని ఆశతోటి ఉండేవాడు. కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపం ప్రకారము మరలా నీ నిజరూపము పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణా నది తీరము. కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిల యందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పాడ్యము నాడు స్నానములను, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్ల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాడు. మాఘపురాణము 17వ అధ్యాయం పూర్తయిపోయిందండి. మరలా 18వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదములు.